సరే అయితే ప్రస్తుతం ఇరాన్ ఇటు యుఏఈ మీద అయితే దాడి చేయట్లేదు ఈ 2.0 యుద్ధంలో. దీని వెనక ట్రంప్ హస్తం ఏమన్నా ఉంది అనుకోవచ్చు సార్. ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద ఇరాన్ దాడి చేయడంలా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2.0 వార్లో ఈ అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఏంటంటే ఈ గల్ఫ్ రీజన్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు అన్నిటినీ దాడి చేస్తుంది. అంటే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్న ఇటు కువైట్, బహ్రైన్, ఖతారు, జోర్డాను, సౌదీ అరేబియా, తర్వాత ఇటు ఇజ్రాయెల్, ఇటు వీటన్ని దేశాల మీదే అటాక్ చేస్తుంది. కానీ ఒక విచిత్రం, ఒక మిస్టరీ ఏంటంటే తన దగ్గరలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీదే అటాక్ చేయడంలే, దుబాయ్ మీద అటాక్ చేయడంలే, షార్జా మీద అటాక్ చేయడంలే, దుబాయ్ అనే 7 ఎమిరేట్స్ మీద కూడా అటాక్ చేయడంలో ఏదో ఒక విచిత్రం. ఎందుకు యుఏఈ మీద ఇరాన్ దాడి చేయడం లేదు అంటే ఒక్కటేనండి, ఎంత మిస్టరీ ఉన్నా అక్కడ మనం దాన్ని ఛేదించవచ్చు. అదేంటంటే యుఏఈ తరపున భారత్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరాన్తో చేసుకున్న డీల్ వల్ల మాత్రమే యుఏఈ మీద ఇరాన్ దాడి చేయడం లేదు. అంటే ఏంటి, అమెరికా ఇప్పుడు రీసెంట్ గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దుబాయ్ వెళ్ళడం, యుఏఈ వెళ్ళడం, యుఏఈ ప్రెసిడెంట్ కూడా ఇండియా రావడం ఈ యుద్ధ సమయంలో జరిగింది. అంటే యుఏఈ ఇండియా ఏంటంటే ఫ్రీ ట్రేడ్ చేసుకున్నాయి, ఆల్మోస్ట్ ఒక డిఫెన్స్ డీల్ కూడా కుదుర్చుకున్నాయి. ఈ మధ్యలో యుఏఈ ఫిజియారా పోర్టు నుంచి మనకు ఆయిల్ కూడా వస్తుంది. మళ్ళీ యుఏఈ ఏంటంటే ఒపెక్ దేశాల కూటమిలో నుంచి బయటకు వచ్చేసింది. అంటే సౌదీ హెడెడ్ బై ఈ యొక్క ఒపెక్ కమిటీల నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఇరాన్ శత్రు సౌదీ అరేబియాకి యుఏఈ దూరంగా ఉంది. భారత్తో మిత్రత్వం ఉంది. తర్వాత పాకిస్తాను, సౌదీ అరేబియా, టర్కీ ఇవన్నీ కలిసి పెడుతున్న ఇస్లామిక్ నాటోలో యుఏఈ జాయిన్ అవ్వలే. కాబట్టి ఇరాన్కి శత్రువుగా మేము లేము, మిత్రుడుగానే ఉన్నాం. నీకు ఆర్మ్ చేసే దేశాల కూటమిలో నేను లేను. అదేవిధంగా అమెరికా తమ ఎయిర్ బేస్లు ఎయిర్ బేస్లు ఉపయోగించుకుని దాడి చేస్తుంది. యుఏఈ ఆధారంగా అమెరికా అటాక్ చేయడం లేదు. కాబట్టి అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎయిర్ బేస్లు ఉన్నా కానీ అక్కడ నుంచి దాడికి మేము సహకరించడం లేదు. ఈ విధంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇటు యుఏఈ ఇరాన్తో మాట్లాడడం వల్ల ఇప్పుడు ఇరాన్ యుఏఈ మీద అటాక్ చేయడంలే. ఇట్స్ నాట్ ఎ మిస్టరీ, బట్ యుఏఈ ఇండియా అనేది ఎంతటి క్లోజ్ అయిపోయినాయి ఈ దేశాలు అనేది మనకు అక్కడ ప్రస్ఫుటంగా చూపిస్తుందా. ఇప్పుడు యుఏఈని ఎందుకు మరి మోడీ ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఈ గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ స్ట్రైట్ లేకుండానే యుఏఈ ద్వారా మనకు ఆయిల్ వస్తుంది. ఈ ఫ్యూజియారా పోర్టు నుంచి హర్ముజ్ స్ట్రైట్ ని బైపాస్ చేసేసి తద్వారా యుఏఈ ప్రపంచంలో ఒక 8వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న యుఏఈ అంటే మన ఆయిల్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఇండియన్స్ అక్కడ 20% ఉంటారు. అంటే మినీ ఇండియా అంటారు. యుఏఈ ఇండియా కూటమి అంటే పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇస్లామిక్ నాటోను కూడా మనం బద్దలు కొడుతున్నాం. కాబట్టి యుఏఈని రక్షణకి భారత ప్రధాని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక రకంగా యుద్ధంలోకి ఇండియా ప్రవేశించిందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత యాక్టివ్ డిప్లొమసీ ఇక్కడ, క్విట్ డిప్లొమసీ నడుస్తుంది. ఇది ఒక అద్భుతం. యుఏఈ రక్షణ భారతదేశం రక్షణ ఇవ్వడం వల్ల ఇరాన్ కూడా అటాక్ చేయడంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఇక్కడ.